What are linear equations? Linear equations are equations of first order in which highest power of the variable is always 1. అంటే మన క్వశ్చన్ ఏంటంటే లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏంటి? లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏ ఈక్వేషన్లో అయితే హైయెస్ట్ పవర్ ఆఫ్ ది వేరియబుల్ ఒకటి ఉంటుందో అలాంటి ఈక్వేషన్లన్నీ కూడా లీనియర్ ఈక్వేషన్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 2x plus 3y is equal to 5, x plus y equal to 2, y equal to 3x minus 2. ఈ ఈక్వేషన్స్ని మనం లీనియర్ ఈక్వేషన్స్ అంటాం. ఇవన్నీ కూడా ఏంటి? లీనియర్ ఈక్వేషన్స్. ఎందువల్ల వీటిని మనం లీనియర్ ఈక్వేషన్స్ అన్నామంటే డెఫినేషన్లో ఏముంది చూడండి ఒకసారి. లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అని ఉంది. తర్వాత అందులోని హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్ ఈజ్ ఆల్వేస్ 1 ఉండాలి. మరి అంటే వేరియబుల్ యొక్క పవర్ 1 ఉండాలి. అలా ఉంటే ఆ ఈక్వేషన్స్ని లీనియర్ ఈక్వేషన్స్ అంటామని చెప్తుంది. అయితే వేరియబుల్ అంటే ఏవి? ఇక్కడ ఒక ఈక్వేషన్ చూడండి, 2x plus 3y equal to 5 ఉంది కదా. ఇందులో ఈ x అలాగే ఈ y ఈ రెండింటిని మనం వేరియబుల్స్ అంటాం. వేరియబుల్ అంటే చరరాశులు, అంటే వాటి యొక్క విలువ మారుతూ ఉంటుంది అనమాట. మనం 1 ఇస్తే 1 తీసుకుంటుంది, 2 ఇస్తే 2 తీసుకుంటుంది. అలాగే వైకి 1 ఇస్తే 1 తీసుకుంటుంది, 2 ఇస్తే 2 తీసుకుంటుంది. వీటి విలువ మారుతుంది కాబట్టి వీటిని మనం వేరియబుల్స్ అంటాం. సరే, ఈ ఈక్వేషన్లో 2x plus 3y equal to 5 అని ఉంది కదా. వీటి యొక్క పవర్ చూడండి, ఎక్స్కి ఎంత ఉంది? పవర్ 1. అంటే ఎక్స్కి పవర్ ఎంత ఉంది? 1. వైకి పవర్ ఎంత ఉంది? 1. సో ఇలా వేరియబుల్స్ ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఈ ఈక్వేషన్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 2 వేరియబుల్స్ ఉన్నాయి. రెండింటికి కూడా పవర్ ఎంత ఉంది? 1 ఉంది. సో ఇలాంటి ఈక్వేషన్స్ మనం ఏమంటామంటే లీనియర్ ఈక్వేషన్స్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ 3 కూడా మనకి లీనియర్ ఈక్వేషన్స్కి ఎగ్జాంపుల్స్ అని చెప్పుకున్నాం కదా. అలాగే ఇక్కడ 2x plus 3y equal to 5 అనే ఈక్వేషన్లో ఇక్కడ 2 ఒకటి ఉంది, 3 అని ఉంది, ఇంకొక 5 కూడా ఉంది. వీటిని రియల్ నంబర్స్ అంటాం. వీటిని ఏమంటాం? రియల్ నంబర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొకటి తీసుకోండి, ax plus by ఈజ్ ఈక్వల్ టు c అనే ఈక్వేషన్లో x y అనేవి ఏంటి? వేరియబుల్స్. ఇవి వేరియబుల్స్. అలాగే a b అలాగే ఇంకొక c, వీటిని రియల్ నంబర్స్ అంటాం. ఓకే, ఇది నెక్స్ట్ ఇంకొకటి సింగిల్ వేరియబుల్ ఉన్న ఈక్వేషన్. ఇంకోటి ఏంటి? సింగిల్ వేరియబుల్ అనే ఈక్వేషన్ ఎలా ఉంటుంది? సింగిల్ వేరియబుల్ ఉన్న ఈక్వేషన్ అంటే ఏంటి? ఒక్క వేరియబుల్ ఉండాలి. ఒక వేరియబుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ లీనియర్ ఈక్వేషన్ విత్ 1 వేరియబుల్ ఈజ్ రిటన్ యాజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ విత్ 1 వేరియబుల్ ఈజ్ రిటన్ యాజ్ ax plus b equal to 0. సో హియర్ మీరు చూడండి, ఇక్కడ ఏముంది? x, ఒక వేరియబుల్ మాత్రం ఉంది, సింగిల్ వేరియబుల్. ఇలాంటి ఈక్వేషన్ ఏమంటామంటే ఇలాంటి ఈక్వేషన్ని 1 వేరియబుల్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఇది కూడా లీనియర్ ఈక్వేషనే, కానీ ఏమున్నాయి ఇందులో? వేరియబుల్ ఎన్ని ఉన్నాయి? ఒక వేరియబుల్ మాత్రమే ఉంది, ax plus b ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మీకు తెలుసు కదా, ఆల్రెడీ చెప్పాను, ఏ బీలో ఎవరు? రియల్ నంబర్స్. ఏ బీలో ఎవరు? రియల్ నంబర్స్. ఎక్స్ ఎవరు? వేరియబుల్.